హలో అండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాదల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మనం బాల్డ్ హెడ్‌కి, బాల్డ్‌నెస్‌కి, హెయిర్ లాస్‌కి మెడికల్ మేనేజ్మెంట్స్ అన్నీ ట్రై చేసి, ఎంత ట్రై చేసినా కూడా మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితే, అప్పుడు మనం చేసే ప్రొసీజర్‌నే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటామండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే, వెనకాల నుంచి హెయిర్ తీసుకుని, అంటే మీకు హెయిర్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి హెయిర్ తీసుకుని, దాన్ని తీసుకొచ్చి మనకు ముందు ఎక్కడ హెయిర్ లేదో అక్కడ పెడతాన్నే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటాం. ఇందులో 2 టెక్నిక్స్ ఉంటాయండి. ఎఫ్‌యుఈ, ఎఫ్‌యుటీ. ఎఫ్‌యుఈ అంటే ఏంటంటే ఏ హెయిర్‌కి ఆ హెయిర్ ఫాలికల్‌ని తీసుకొచ్చి సింగిల్‌గా తీసుకొచ్చి పెడతాం. ఎఫ్‌యుటీ అంటే ఏంటంటే ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి దాని నుంచి హెయిర్ తీసి పెడతాం. ఇప్పుడు ఎఫ్‌యుటీ ఫాలో అవ్వట్లేదండి. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఎఫ్‌యుఈ. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందరికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనే చేస్తారా? ఇంకా హెయిర్ ఫాల్ అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనే సొల్యూషనా అని అడగొచ్చు మీరు. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందరికీ చేయమండి. ఫస్ట్ వచ్చిన పేషెంట్ హెయిర్ కండిషను, ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్‌నెస్‌ని చూసి, దాన్ని బట్టి ఈళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమా? లేదంటే మెడికల్ మేనేజ్మెంట్ అంటే మల్టీవైటమిన్స్, హెయిర్ సీరము, జీఎఫ్సీస్ ఇలాంటివి చేస్తే హెయిర్ మళ్ళీ గ్రోత్ వస్తదా అనేది చూసుకొని, అసెస్ చేసుకొని మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అసలు ఎందుకు చేస్తారు? ఎవరికి చేస్తారు? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంకా హెయిర్ రాదు, ఇంకా ఈళ్ళకి ఫిక్స్ ఎంత ట్రై చేసినా రాదు అనుకున్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తామండి. ఇంకొకటి జెనెటికల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్. అంటే మీకు హెయిర్ లాస్‌లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనకు బాడీలో మల్టీవైటమిన్స్ అయి ఏమన్నా డెఫిషియన్సీ ఉంటే ఏమవుతదంటే హెయిర్ మొత్తం పలచబడతది. లేదు, జెనెటికల్ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటే మీ ఫ్యామిలీలో ఫాదర్ సైడ్ గానీ, మదర్ సైడ్ గానీ ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్డ్‌నెస్ ఉంటే అది మనకొస్తే ఆ బాల్డ్‌నెస్ ఎలా ఉంటదంటే ఫ్రంట్ నుంచి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతా ఇక్కడ ఖాళీ అయిపోయి మొత్తం బాల్డ్‌నెస్ వస్తది. దిస్ ఈజ్ కాల్డ్ జెనెటికల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్. దీనికి ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనే సొల్యూషను. ఇది కాకుండా లేడీస్‌లో ఏమవుతదంటే మనకి మధ్యలో ఎక్కడైతే పాపిడి తీస్తారో అక్కడి నుంచి పలచబడతా వెనక్కెళ్ళిపోతుంది. సో, వాళ్ళలో కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితేనే. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ డే కేర్ ప్రొసీజర్. అంటే మీరు మార్నింగ్ వస్తే చేయించేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు ఇంటికి. అండ్ 1 ఆర్ 2 డేస్ రెస్ట్ సరిపోతుంది. అండ్ మినిమల్ పెయిన్, అంటే మనం ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే మనకి మేనేజబుల్ పెయిన్ ఉంటుంది. అండ్ ఇది లోకల్ అనెస్థీషియా. అండర్ లోకల్ అనెస్థీషియా అంటే ఏంటంటే జస్ట్ ఎక్కడైతే హెయిర్ తీస్తున్నామో అక్కడ చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాం ఇన్సులిన్ సిరంజ్తో. మళ్ళీ హెయిర్ ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాము. మీరు లెగిసే ఉంటారు, మాతో మాట్లాడుతూనే ఉంటారు, కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటారు. మీకేమైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండ్ అవ్వచ్చు. మధ్యలో మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇలాంటి చిన్న స్నాక్స్ అన్నీ తీసుకుంటూ ఉండొచ్చు. అబ్సల్యూట్‌లీ దిస్ ఈజ్ కంఫర్టబుల్ ప్రొసీజర్ అండి. మీకు కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఉండదు. మా ట్యాగ్ అంతా ఒకటే ఏంటంటే, గివ్ అస్ హాఫ్ ఏ డే అండ్ గెట్ హెయిర్ ఫర్ లైఫ్ టైమ్. జస్ట్ మీరు మాతో ఒక 5-6 అవర్స్ స్పెండ్ చేస్తే మీకు లైఫ్ టైమ్ సరిపోయే హెయిర్ వస్తది. అండ్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే, కాంప్లికేషన్స్ యూజువల్‌గా ఎవరికొస్తాయంటే ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా, ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా, డర్మటాలజిస్టులు కాకుండా, ఇంకెవరన్నా వేరే డాక్టర్స్ కానీ, ట్రైన్ అయిన టెక్నీషియన్స్ కానీ ఇలాంటి ఆళ్ళ దగ్గర మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే మీకు దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, చేసిన సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు. సపోజ్ డబ్బులు పోతే పోయినియి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇక్కడ హెయిర్ పోయిందనుకోండి, మళ్ళీ మీకు సెకండ్ టైం సపోజ్ నా దగ్గరికి వస్తే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అంటే నేను హెయిర్ ఎక్కడి నుంచి తీసుకుంటాను మీకు? వెనకాల హెయిర్ లేకపోతే. మిగిలిన ఆటిలతో ఏదో సబ్‌స్టాండర్డ్‌గా చేయాల్సొస్తది. సో, అందుకని మీరు ఫస్ట్ టైమే మీ సర్జన్‌ని మంచిగా చూజ్ చేసుకోండి. మనం ఎక్కడ చేపించుకుంటున్నాం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్? ప్రాపర్ సెటప్‌లో చేపించుకుంటున్నామా? లేకపోతే ఏదో చిన్న గదిలోకి తీసుకెళ్ళి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేస్తున్నారా? ఇది చూసుకోవాలండి. అండ్ మీరు మీ సర్జన్‌ని సెలెక్ట్ చేసినేటప్పుడు మొహమాటం లేకుండా మీ ప్రీవియస్ సర్జరీ ఫోటోస్ చూపించండి. మీ ప్రీవియస్ రిజల్ట్స్ చూపించండి. అంతకుముందు మీ పేషెంట్‌ని చేసిన ఫోటోస్ చూపించనని అడిగి, ఫోటోస్ చూసి, క్లారిటీ తీసుకొని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోండి. మీ సర్జన్‌ని చూజ్ చేసుకోండి. థాంక్ యూ.